Jagan sir, you are great. You are the heart of the poor people. You know how to give facilities to the below poverty line. You are the good administrator, no doubt. Next CM, you are next CM, no doubt. అంటే ఆయన పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాల గురించి చెప్పండి. మీరిచ్చే మీకు బాగా నచ్చిన పథకం? నాకు బాగా నచ్చింది ఈబీసీ నేస్తం. మ్మ్. ఈబీసీ నేస్తం, పిల్లవాడు చదువుకోవడానికి అమ్మఒడి, ఇవన్నీ కూడా ఆయన గారు పాపం ఆయన దేవుడు ఆయన మదిలో ప్రవేశించి వాళ్ళకి ఇచ్చేయి వీళ్ళకి ఇచ్చేయి అని చెబుతున్నాడేమో నాకు అనిపించింది. నిజం. ఇది ఆయన్ని మెచ్చుకోవడానికి కాదు, ఏం కాదు. చాలా మంచి వ్యక్తి. ఈ పడనోళ్ళు ఏదో అవి ఇవి అని అంటారు. ఏం నా దృష్టిలో అతను క్లీన్, మిస్టర్ క్లీన్. ఓకే, అంతే. సరే ఈ వాలంటరీ వ్యవస్థ మీద? వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం లేదు. పాపం వాళ్ళు నిజంగా ఎవరిస్తారు చెప్పండి? పొద్దున్నే 5 గంటలకు వచ్చి లేపి, సూర్యుడు కూడా రాడు, ముందు ఆ అమ్మాయి వస్తుంది, నేనున్నాను నీ డబ్బులు నువ్వు తీసుకొని ఇస్తుంది. ఇంతకన్నా గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఉంటారు అసలు? హీఈస్ ద ఆ రోజున ఐన్స్టీన్ గారు న్యూటన్ బాంబు కనుక్కున్నాడు, లేకపోతే ఇంకోటి కనుక్కున్నాడు. ఈయన గారు మాత్రం వాలంటరీ వ్యవస్థ కనుక్కున్నాడు. అంతే. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద వాలంటరీ. ఎట్లా సేవ చేయించుకోవాలో ఆయనకి తెలుసు, ఎలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలో ఆయనకి తెలుసు. ఇంకో 5 ఏళ్ళు ఉంటే దీని రూపురేఖలే మారిపోతాయి. డెఫినెట్ ఏపీ రూపురేఖలకి మారిపోతాయి, డౌట్ లేదు. అంటే సార్ ఇప్పుడు ఆయన చెప్పింది అంటే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు, రాజధాని అన్నాడు, కానీ ఆ రెండింటిని పక్కన పెట్టారు కదా, అది ఒక వ్యతిరేకత ఉంది. మరి అది ఏమి కాదు, ఈ వ్యతిరేకత కాదు. అన్నీ ఆయన దృష్టిలో అన్నీ బాగుపడాలి. అన్నీ ఒక ఏరియా బాగుపడకూడదు, 3 ఏరియాలు బాగుపడాలి, అన్ని ఏరియాలు బాగుపడాలి. ఆయనకి సమాన దృష్టి. అట్ట అనుకుంటే మొత్తం తీసుకెళ్ళి ఆయన ఏరియాలో పెట్టుకోవచ్చుగా, కడపలో. అలాంటిది ఏం చేయలేదు కదా. అందువల్ల ఏవేవో వాగుతూ ఉంటారు పడనోళ్ళు. ఇవన్నీ అసలు పట్టించుకోమాక జగన్ సార్, యు ఆర్ ద బెస్ట్ సీఎం. అంతే.